హాయ్ అండి. నేను మీ హేమలత. ఈరోజైతే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అండి. నేను స్టా ముందే స్కర్ట్స్ పెట్టుకున్నానండి. పెట్టుకొని అలాగా డాట్స్ వేసుకోవాలండి. ఆ రెండు డాట్స్ని అలా పట్టుకుంటే సెంటర్లోకి అలాగా కుచ్చులా వస్తుందండి. దాన్ని పట్టుకొని అలా చంకలోకి వేసుకోవాలండి. ఇది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్లో పెడతాను. నీట్గా ఎలాగ స్కర్ట్స్ పెట్టుకోవాలో ఎలా కుట్టాలో అనేది షార్ట్లో పెడతానండి. చూడండి, అలా ఏమైనా నీట్గా లేకపోతే హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా అలాగా సెట్ చేసుకోవాలండి. సరి చేసుకొని అలా నీట్గా ఉందో లేదో చూసుకోవాలి ఒకసారి. వేరే పార్ట్ కూడా ఒక సైడ్ది అయిపోయిందండి. వేరే వేరేది కూడా సేమ్ అంతే అండి. అలాగా డాట్స్ పెట్టుకొని దగ్గర పట్టుకొని అలా క్రాస్గా డాట్ వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఒకసారి అది కుట్టే విధానం గమనించి అంటే అర్థమవుతుందండి మీకు. చూడండి ఫ్రెండ్స్, అలా కొద్ది క్రాస్గా అలా పట్టుకొని లాగాల. ఆ రెండు పట్టుకుంటే ఒక కుచ్చులా వస్తుంది. అది చంక వైపు పెద్ద డాట్ వస్తుందండి. అది వేసుకోవాలి. సేమ్ అంతే అండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం అయిపోయిందండి. అది కూడా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోగలం, కానీ తక్కువ అయితే చేయలేం కదండి. బ్లౌజు తేడా వచ్చేస్తుంది. అది చూసుకోండి ఫ్రెండ్స్ ముందు. అలా నీట్గా ఏమైనా థ్రెడ్స్ అవి ఉంటే నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది, నీట్గా వస్తుందండి. రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు రెడీ అయిపోయి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ సేమ్ ఖర్చుకి అదే వెనకతల ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు అలా పట్టుకొని అక్కడి నుంచి అలా భుజంకి సెంటర్లోకి వచ్చేలాగా అలాగా స్టిఫ్గా పట్టుకోవాలండి. పట్టుకొని దాన్ని డాట్ వేసుకోవాలండి బ్యాక్ సైడ్కి. ఇంకా అలా పట్టుకొని అలా డాట్ వేసుకోవడమేనండి. రెండు వైపులు కూడా అలాగే చేయాలండి. సౌండ్కి సెట్ చేశానండి. ఇంకో డాట్ కూడా సేమ్ అంతే అండి. అలాగే పట్టుకొని అలా నీట్గా అలాగా నేను చూపించిన వీడియోలో చూపించిన విధంగా అలా సరి చేసుకుంటూ నీట్గా మళ్ళీ అలా భుజం దగ్గర అలాగా సెంటర్లోకి పట్టుకొని అలాగే ఇంకో డాట్ వేసుకోవాలండి. పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఏమైనా అలా థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టేయాలండి. బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. అలా వన్ బై వన్ అన్నీ నీట్గా ఒకటే ఒకటే రెడీ చేసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం అనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. బ్లౌజ్ అంటే అది మనం ఏదో పెద్ద కష్టం అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా స్టిచ్ చేసి వచ్చే ఫ్రెండ్స్. చూడండి, సేమ్ ఇవి షేప్ బెల్ట్లు అండి. ఇవి మనకి మందంగా కావాలనుకుంటే లోపల క్లాత్ వేసుకొని కుట్టుకోవచ్చండి. ఇవి కొద్దిగా స్టిఫ్గానే ఉన్నాయనేసి అని నేను లోపల ఏం క్లాత్ వేయకుండానే నేరుగా అలా కుట్టేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి. షేప్ బెల్ట్ రెడీ అండి. అవి కూడా కట్ చేసుకున్నప్పుడే షేప్ బెల్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే మళ్ళీ సరి చేసుకునే అవసరం లేదండి. నేను కటింగ్ వీడియో ఒకటి పెట్టానండి, ఆది బ్లౌజ్తో కట్ చేసేది. అది చూస్తే మీకు అర్థమవుతుంది షేప్ బెల్ట్లో ఇవి ఎలాగా కట్ చేయాలి ఏంటని, కటింగ్ కూడా. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసాం కదండి ఇందాక, ఆ రెండు అటాచ్ చేసుకోవడం అండి. అలా నీట్గా ఎటువంటి ముడతలు లేకుండా సరి చేసుకొని నీట్గా చూసుకొని కుట్టుకోవాలండి. లేకపోతే ముడతలు వస్తాయి అనుకోండి, బాగోదు. బ్లౌజు ఫినిషింగ్ బాగా రాదండి. చూడండి,
అలా పట్టుకొని నేరుగా అలా స్టిఫ్గా పట్టుకోవాలండి. పట్టుకొని అలాగా 2 సార్లు కుట్లు వేసుకుంటే కుట్లు అవి ఊడిపోకుండా కొద్దిగా గట్టిగా ఉంటుంది. సేమ్ అంతే. అదే ఆ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ నాకు షేప్ సరి రావలేదనేసి అని మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ షేప్ కానీ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. 2 కుట్లు వేసుకొని ఇలా ఖర్చు ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు అది కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి శుభ్రంగా కట్ చేసుకొని అది ఇంకో పార్ట్ది కూడా సేమ్ అంతే అండి. అది కూడా షేప్ బెల్ట్కి అటాచ్ చేసుకొని కుట్టేసుకోవడమేనండి. అది కుట్టేటప్పుడు మనం అది డాట్స్ ఉందండి అది అలా కొద్దిగా ఇటువైపుకి మడిచి పట్టుకుంటే కొద్దిగా మనం వేసుకున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉండదండి. అది అంటే కొద్దిగా పైకి ఎత్తి చూపినట్టు లెగిసిపోయినట్టు బ్లౌజ్ ఉంటుందండి. అందువల్ల అది డాట్ కొద్దిగా అది లోపలికల్లా మడిచినట్టు పెడితే నీట్గా వస్తుందండి. పాటలు సేఫ్ బెల్ట్లో అటాచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఉక్సులకండి, ఉక్సులు పట్టీలకి అది మనం ఆది బ్లౌజ్తోని అదైతే ఎంతైతే ఉందో అంత మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు అండి. అప్పుడు పెట్టుకొని చూసుకొని ఖర్చుకుంటారు కదండి, కొద్దిగా ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటూ నేను కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉందని సని అది అలాగా కొద్దిగా అలాగా కట్ చేశానండి. కొద్దిగా అలా లోపలికి అది కానీ కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఎక్కువ దిగిపోతుందండి. అదే చూసుకోవాలి. చూసుకొని అలా కొద్ది కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఉక్సులకండి, అదే కాజాలకండి. అదే ఉక్సులు పెట్టుకునే కాజాలకి ఇది అలా కింద పెట్టుకొని అలా ఫ్రంట్ సైడ్ నుంచి అలా కింద పెట్టుకొని అలా మడుచుకొని అలా కుట్టేయడం అండి. వీడియోలో చూపించిన విధంగానే పైనుంచి ఎలా పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. చూడండి ఫ్రెండ్స్ అందులో ఎలా చూపించాను. అవి దారాలతో కూడా మామూలు తాళ్ళు వేసుకోవచ్చండి. అవి అయితే బ్లౌజు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇది నా బ్లౌజే కనుక నేను ఇంకా అంత ఇచ్చేయలేదు. వేరే బయట వాళ్ళకి కుట్టినప్పుడు అయితే వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే కొద్దిగా మంచి బ్లౌజులు అయితే మాత్రం థ్రెడ్స్తోనే తాళ్ళు కుడతాను ఫ్రెండ్స్. చేతి హ్యాండ్ వర్క్ చేసినప్పుడు మామూలు కొద్దిగా చీప్ కొద్ది తక్కువ రేట్ బ్లౌజులు అయితే మాత్రం ఇలాగా కాజాలో ఇలాగా మిషన్తో కుట్టేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా బాగా ఎక్కువ రేటు మంచి బ్లౌజులు అయితే మాత్రం తాళ్ళు వేస్తానండి. చూడండి సేమ్ ఇది మనం త్రిభుజ త్రిభుజాకారంలోనే పైనుంచి ఇలా కోన్ మోడల్లో లాగా అవి కాజాలు వేసుకోవాలండి. అవి క్లియర్గా అది ఎలా వేస్తారు ఏంటనేది అది మీకు వీడియో కావాలంటే అది ఎలా చేస్తాం చాలా ఈజీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా షార్ట్ చేసి పెడతానండి. కాజా కుట్టినప్పుడు చాలా సింపుల్ పద్ధతిలో చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది కుట్టడం. ఇది కూడా ఏమైనా ఎక్స్ట్రా ఇవి థ్రెడ్స్ అవి ఉన్నాయి కదండి, అవి నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కూడా దారాలు అవి అటు ఉన్నట్టు కొద్ది చిరాకుగా ఉండకుండా కొద్ది నీట్గా బాగుంటుందండి. సేమ్ ఇది ఉక్సులకండి పైనుంచి పెట్టి కిందకి ఫోల్డింగ్ చేసేయడమేనండి స్టిఫ్గా ఉండేలాగా. అలా ఫోల్డ్ చేసుకొని కింద పెట్టేసుకొని అలాగా కుట్టేయడమేనండి. అలా కుట్టేసుకోవాలి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టడానికి నాకు అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అండి. ఎక్కడి నుంచి అయితే మీరు ఎక్కడ వరకు అయితే నా వీడియో రీచ్ అవుతుందో తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి అయితే కామెంట్ చేస్తున్నారో మీ ప్లేస్ కూడా కొద్దిగా చెప్పండి.
నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుందండి. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల హౌస్ వైఫ్గా ఉండడమే కాకుండా ఇలాంటివి కూడా చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. ఫుడ్ వీడియోస్ అవి చాలా పెడుతున్నానండి, చూడండి ఫ్రెండ్స్. అది ఉక్సులది అయిపోయిందండి, అది ఫ్రంట్ పార్ట్లు 2 రెడీ అయిపోయాయి. నేను ఎక్స్ట్రా ఖర్చు ఉంటే అది కట్ చేస్తానండి. అది వీడియో కొద్దిగా జూమింగ్ చేయడం వల్ల సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేసుకోవడమేనండి. నాకు అలవాటు ఉండడం వల్ల నేను అంచనాగా అలా పెట్టేసుకొని, నేను ఖర్చుకి ఎంత అయితే ఖర్చు ఉంచుకున్నానో అంతవరకే అంచనాగా నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. కొత్తగా కుట్టిన వాళ్ళైతే, నేర్చుకున్న వాళ్ళైతే బ్లౌజ్ తీసుకొని అక్కడ భుజం ఉంది కదండి, ఆ భుజం దగ్గర నుంచి పట్టుకొని స్టిఫ్గా డాట్ వరకు పట్టుకొని కరెక్ట్గా కొలత చూసుకొని అక్కడ భుజాలు కుట్టుకోండి. మామూలు కుట్టేశారంటే లూజ్ అని అయిపోద్ది, టైట్ అని అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి, అలా కుట్టేసుకొని ఖర్చు అదేముంటే నీట్గా కట్ చేసుకోవాలండి. సేమ్ ఇటువైపు కూడా అంతే అండి. మనకి ఎక్స్ట్రా ఉన్నా నో ప్రాబ్లం అండి, ఏమవుదు. ఇప్పుడు చూసారా, నాకు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకొని సరి చేసుకోవచ్చు మనం. చంక్లు అవి తక్కువ అనుకో మళ్ళా మనం స్టిచ్ చేయడం అది ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని మనం సరి చేసుకోవడానికి అవుతుందండి. అలా 2-3 లైన్లు కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని అలా కట్ అది అంటే నీట్గా అలా కట్ చేసుకోవాలి. అటాచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు హెచ్ తగ్గులు అవి అనేది అది చిన్నది, మరీ ఎక్కువ డీప్ కట్ చేస్తారనుకోండి, తర్వాత మనం హ్యాండ్స్ అతికిన తర్వాత అది మనం ఎంత నీట్గా అతికి కుట్టినా సరే అది జాకెట్ పట్టినట్టు అని అయిపోతుంది, లేదంటే లూజ్ అని అయిపోయి నీట్గా కనిపించదండి. ఏదో అంతవికారంగా కనిపిస్తుంది బ్లౌజు, కరెక్ట్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇవి నెక్ అండి. ఇవి బెల్ట్లో క్రాస్గా కట్ చేసుకోవాలండి. మనం రౌండ్ నెక్ కదండి మనం తీసుకున్నది, అందువల్ల క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయా 2 కోణాలు డిఫరెంట్ రివర్స్లో పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ అది రాదు, కరెక్ట్గా రాదు. ఇటు అటు ఆపోజిట్ వేలో పెట్టుకోవాలి. 2 క్రాసులు ఆపోజిట్ వేలో పెట్టుకొని అలాగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకొని అన్నీ ఒకే వైపుకి బ్యాక్ సైడ్ లోపల అన్నీ ఒకే వైపు కల ఉండేలాగా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని ఇది నెక్కి అటాచ్ చేసుకోవడానండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. అలా పట్టుకొని కొద్దిగా నెమ్మదిగా, కొత్త వాళ్ళు అయితే కొంచెం నెమ్మదిగా చూసుకుంటూను నెమ్మదిగా పట్టుకొని స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. అంటే మనం కంగారులో కుట్టేసాం అనుకోండి, ముడతలు వచ్చేస్తాయి. మళ్ళీ ముడతలు అవి రాకుండా కొద్దిగా సరి చేసుకుంటూ కొద్దిగా నెమ్మదిగా, లేట్ అయినా సరే కొద్దిగా నెమ్మదిగా చూసుకుంటూ కుట్టామనుకోండి నీట్గా వస్తుంది. నాకైతే ఒక 12 సంవత్సరాల నుంచి అలవాటు ఉండడం వల్ల కొద్దిగా అలా ఫాస్ట్గానే కుట్టానండి. చూడండి ఫ్రెండ్స్, అలా లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టేయడమే. అది అటాచ్ చేయడం అయిపోయి ఇలా స్కర్ట్స్ పెట్టేసుకోవాలండి. ఇవి స్కర్ట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం నెక్లో కుట్టేటప్పుడు, మడిచి కుట్టేటప్పుడు అవి కోణాల దగ్గర అటు రౌండ్ అది మంచిగా తిరుగుతుందండి. కుట్టినప్పుడు అటు ముడతలు అవి రాకుండా చక్కగా వస్తుందండి. అలా లోపలికి వీడియోలో చూపించిన విధంగా అలా లోపలికి ఫోల్డ్ చేసి అలా చూడండి, అలా పట్టుకొని అది ఖర్చు ఉన్నదా ఖర్చు అందులోకి వచ్చేలా పట్టుకొని అలాగా సరి చేసుకుంటూ అలా రఫ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి.
మొత్తం నెక్ అంతా అలాగండి సరి చేసుకుంటూ లేట్ అయినా సరే అలా నీట్గా చూసుకుంటూ సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. మనం ఫాస్ట్గా కుట్టేయాలనేసి అని ఎలా పడితే అలా కుట్టేస్తే అది అవ్వదండి. అలా చూసుకుంటూ నెమ్మదిగా చక్కగా కుట్టుకోవాలండి. అలవాటు అయ్యేదాకా కొద్దిగా జాగ్రత్తగా ఒక టైం తీసుకున్నా సరే నెమ్మదిగా కుట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి. నెక్ కలపడం కూడా సేమ్ అంతే అండి. అంతే అయిపోయింది. నెక్ కుట్టడం అటాచ్ చేయడం కుట్టడం మొత్తం అయిపోయిందండి. అది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది కదండి, అది ఖర్చు ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అది అలా నెమ్మదిగా వీడియోలు చూపించిన విధంగా అలా సేమ్ అంతే అండి. అలా వీడియోలు చూపించినట్టుగా బ్లౌజ్ కట్ అయిపోతుందండి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అలాగా పట్టుకొని అలా పైది అలా కట్ చేసుకోవాలండి. ఖర్చు ఎక్కువ లేని దగ్గర అయితే వదిలేసుకోవచ్చు. మరి ఖర్చు ఎక్కువ ఉన్న దగ్గర అలాగా నీట్గా అలా కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ కట్ అయిపోద్ది కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే కొత్తలో అయితే నేను రెండు మూడు బ్లౌజులు అలాగే కట్ చేసానండి. చూడండి అలా కట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత మనం హ్యాండ్ వర్క్ చేస్తాం కదండి, చేతికుట్లు వేసేటప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అలా మడిచేస్తాం కదా, లోపలికి వెళ్ళిపోతుంది. మనకేం అసహ్యంగా ఏం కనిపించదండి, బాగానే నీట్గా ఉంటుంది. చాలా బాగా వస్తుందండి. సేమ్ అంతే అండి. ఇంకా నెక్ అయిపోయింది. హ్యాండ్స్ అటాచ్ చేసేదేనండి ఇప్పుడు. హ్యాండ్స్దే అది మనం ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఆ క్లిప్ ఒకటి మిస్ అయిందండి. హ్యాండ్స్ కూడా ఎలా అదే మామూలు ఫోల్డ్ చేసి కుట్టేయడం, ఇంకా మామూలు చిన్న ఫోల్డ్ చేసి కుట్టేయడమే, మరేం లేదు. కాకపోతే ఫ్రంట్ సైడ్కి కొద్దిగా ఖర్చు కొద్దిగా చిన్నది క్రాస్గా తీసుకుంటామండి. అది ఆ క్లిప్ చిన్నది మిస్ అయింది. సేమ్ సెంటర్లో ఒక డాట్ పెట్టేసుకోవాలండి. డాట్ పెట్టేసుకొని అక్కడి నుంచి అక్కడ సగంకి కుట్టేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ సగం కుట్టేసుకోవాలండి. అలాగైతే ఏమైనా అటు ఇటు ఎక్స్ట్రా అయినా రెండు వైపులు సమానంగా వస్తుందండి. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇలాగే కుట్టుకోవాలండి. ఒకవైపు నుంచే కుట్టుకుంటూ వచ్చే ఉంటే ఇటైనా ఎక్కువ ఉండిపోతుంది, అటైనా ఎక్కువ ఉండిపోతుంది. మళ్ళీ బాగా సరిగ్గా రాదండి. అలాగే కుట్టుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే. మళ్ళా రెండోసారి కుట్లవి ఊడిపోకుండా కుట్టేశానండి. అంతే అండి. హ్యాండ్ స్టిచ్ చేయడం అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి. సేమ్ అలాగే కుట్టేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా. ఇటు అదే మన ఆది బ్లౌజ్ ఉంది కదండి, అది పట్టుకొని మనకి ఎక్కడ వరకు కావాలి లూజ్ కావాలనుకుంటే అక్కడ వరకు. కొత్త వాళ్ళు అయితే కొద్దిగా కలర్ పెన్సిల్స్ అవి ఉంటాయి కదా, అదే కలర్ చాక్ పీసెస్ అవి ఉంటాయి కదండి, దాంతో డాట్స్లో వేసేసుకుంటే ఆ చివరి వరకు దాని ప్రకారం అలా కుట్టేసుకోవడానికి అవుతుందండి. నాకు అలవాటు ఉంది కనుక నేను కొలత మామూలు చూసుకొని అంచనా ప్రకారం కుట్టేసుకుంటున్నానండి. ఎక్కడ వరకు అయితే మనకి లూజ్ కావాలో అంతవరకు అలా పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చండి. చంక అయితే మాత్రం అలాగా మన అది బ్లౌజ్ది అలా పట్టుకొని చంక అలాగా రెండు కరెక్ట్ పెట్టుకొని అలాగా చంక కుట్టేసుకోవాలండి. ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. ఇవి ఫస్ట్ కుట్టినప్పుడు అది అన్నీ కరెక్ట్గా సమానంగా పెట్టుకొని నీట్గా సర్దుకొని కుట్టాలండి. కంగారు పడిపోయి మనకి కిందగా పడిపోయి కుట్టిస్తే అవి ముడతలు పడిపోతాయండి, చూసుకోండి. అలా నీట్గా సర్దుకొని పట్టుకొని అలా స్టిఫ్గా పట్టుకొని కుట్టుకోవాలండి. సేమ్ అంతే అండి. రెండో వైపు కూడా సేమ్ అంతే. అది మనకు లాస్ట్ అయ్యేటప్పటికి మాత్రం అదే లాస్ట్లో అది కరెక్ట్గా ఉండేలాగా అంచులు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. ఎటువంటి హెచ్చు తగులు వచ్చినా మళ్ళా బాగోదండి, బాగా నీట్గా ఉండదు బ్లౌజ్, చూసుకోండి.
సేమ్ రెండు వైపులు కూడా సేమ్ అలాగే కుట్టేసుకొని మన ఖర్చులకు ఉండేలాగా 2-3 లైన్లు కుట్టేసుకోవాలండి. కుట్టేసుకొని మనం ఆ ఖర్చులు ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి కొంచెం లైట్గా దారం పోగులు అవి ఉన్న దగ్గర చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. రెండో వైపుది కూడా సేమ్ అంతే అండి. అలాగే చూసుకొని అదే ఫస్ట్ మనం కొలత చూసుకున్నాం కదండి. ఆ హ్యాండ్ ఇప్పుడు మనం కుట్టే బ్లౌజ్తోనే ఆ హ్యాండ్తోనే కరెక్ట్గా చూసుకొని అలాగా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, వీడియోలో చూపించిన విధంగా అలా సరి చేసుకోవాలండి. సరి చేసుకొని అది ఇప్పుడు మన హ్యాండ్స్ కుట్టింది ఉన్నది కదండి, అది అలా పైకి పెట్టి కుడితే మనకి బాగా వస్తుందండి. ముడతల్లాగా అటు రాకుండా నీట్గా వస్తుంది. కిందకి అయితే కొద్దిగా ముడతల్లాగా అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలా పట్టుకొని సరి చేసుకొని నీట్గా అలాగా లాగినట్టు పట్టుకొని కరెక్ట్గా కింద ఎడ్జెస్ అవి కూడా కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని మనకి ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు మనకి బ్లౌజు లూజ్ అది కూడా చెక్ చేసుకొని అలా డాట్స్లా పెట్టేసుకొని సరిపోతుందండి. నేనైతే డాట్స్ ఏం పెట్టుకోలేదు, మామూలు అంచనాగా అలా కుట్టేశాను. నాకు ఇంతవరకు ఫస్ట్ కట్ చేసినప్పుడే అంతా కొలత ప్రకారం కట్ చేశాను కదండి, అలా అంచనాగా కుట్టేశానండి. అవే ఓన్లీ హ్యాండ్సే చూసుకున్నాను లూజ్ అదిని. సేమ్ డాట్స్ అలా వేసుకోవాలండి. అలా కుట్లు వేసుకోవాలి పక్కనే. 3-4 కుట్లు వేసుకుంటే మనకు ఖర్చు అదిని ఒకవేళ ఎప్పుడైనా కావాలనుకుంటే మన బ్లౌజు టైట్ అయినా లూజ్ అయినా సరి చేసుకోవడానికి బాగుంటుందండి. అంతే అండి, అయిపోయింది బ్లౌజు. నేను కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసి అలా లాగినట్టు రెండు వైపులు మొత్తం పాత బ్లౌజ్ కొత్త బ్లౌజ్ కూడా అలాగే నేను వీడియోలు చూపించినందుకు పట్టుకొని అలాగా స్టిఫ్గా పెట్టి చూడాలండి. మొత్తం రెండు బ్లౌజులు కరెక్ట్గా రావాలండి. అలా వచ్చినట్లయితే కరెక్ట్గా బ్లౌజు సరిపోతుందండి. అది చూసుకోండి ఫ్రెండ్స్. ముందు అలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టండి. నాకు బాగా కరెక్ట్గానే వచ్చిందండి. అయిపోయింది బ్లౌజు. కొంచెం ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అయిపోయింది. అంతే అండి, చాలా సులభంగా అయిపోతుందండి బ్లౌజు. ఏవైనా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏవైనా సరే మీకు అర్థం అవ్వలేనట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే నేను షార్ట్లో తీసి పెడతానండి, వివరంగా నీట్గా స్టిచ్ చేసి ఇంకా వివరంగా చెప్తానండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్స్ అవి ఉన్నాయి, అవి నీట్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం లాస్ట్లోనే అవి సరిపోయింది కదండి, సరిపోయిందని లాస్ట్లో కొద్దిగా ఎక్కువసేపు రఫ్ చేసినట్టు చేస్తే మనకి కుట్లు అవి ఊడిపోకుండా ఉంటాయండి. అందువల్ల నేను మళ్ళీ రఫ్ చేసినట్టు కుట్టాను. చూడండి, అది కూడా రఫ్ చేసినట్టు కుడతానండి. కుట్లు వేసుకుంటున్నానండి. అలా ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఖర్చు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవడమేనండి. దారం పువ్వులు మాత్రం నీట్గా కట్ చేసుకోండి. అంటే బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది, నీట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, అయిపోయింది. ఖర్చు అది మరీ ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు. నేను ఆది బ్లౌజ్తో తీసుకున్నప్పుడు ఖర్చు మరీ ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకున్నాను. అందువల్ల మరీ ఎక్కువేం లేదు, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఉంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేస్తానండి. అంతే అండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా చాలా సింపుల్గా చాలా సులభమైన పద్ధతిలోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతే అండి, అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రెడీ బ్లౌజ్. బాయ్.